ప్రతిరోజు పొద్దున్నే సూర్యభగవానుడు ఎలా అయితే కొత్త కాంతితో కొత్త కాంతి పుంజాలతో మనందరినీ నిద్ర లేపి చక్కగా మనందరికీ ఉత్సాహాన్ని ఇచ్చి మంచిగా పగలు చక్కని ఆరోగ్యంతో ఉండమని ఎలా జీవిస్తాడో అంత గొప్పగా మనందరం కూడా జీవించాలి. అలా జీవిస్తున్న మనందరము కూడా ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర ఉన్నందుకు, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ వారు ఆ హిందీ పాఠం ద్వారా మనకి స్వాగతం పలికారు. వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు ఒక పీడిఎఫ్ ద్వారా సెల్ ఫోన్లో చూసుకుంటూ వాళ్ళు పలుకుతూ ఉంటే సాగలు పలుకుతూ నేర్చుకున్నారు. మీ దగ్గర ఎటువంటి పేపర్ లేకుండా మీరు చాలా చక్కగా పలికారు అంటే మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు, చాలా ఏకాగ్రతగా ఉన్నారు అని అర్థం. అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 9 గంటల నుండి మన చిన్న స్కూల్ అంటే పడమటి బజార్లో బ్రహ్మంగారి గుడి దగ్గర ఉండేటువంటి స్కూలులో సత్సంగ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయబడుతూ ఉంది. అందుకు ముఖ్య కారకులు ఆ యు శ్రీనివాసరెడ్డి సార్, జేఈ గారు, ఉడుమూరు శ్రీనివాసరెడ్డి గారు, అలానే మా సంగారెడ్డి వెంకటరెడ్డి సారు, వాళ్ళిద్దరూ కంకణం కట్టుకొని మన యొక్క ప్రశాంత స్కూల్ సహకారంతో సత్సంగ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఆ సత్సంగ కార్యక్రమంలోనే దాదాపుగా మన హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు అటెండ్ కావడం కూడా జరుగుతుంది. అది మొన్న ఆదివారం దాదాపుగా హాస్టల్లో ఉండే 6 మంది 7 మంది, మేము మా యొక్క కోర్ గ్రూప్ మెంబర్స్ అందరం ఇంట్లో ఉండేవాళ్ళం. అంటే అబ్బాయి వాళ్ళేమో స్కూల్ దగ్గర ఉంటే మేము మిగతా వాళ్ళం దాదాపు 10-12 మంది హాజరైతే అప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఇది. ఆ యొక్క విశ్వాస ఇన్స్టిట్యూట్ చెన్నై వాళ్ళ యొక్క విశ్వ సహస్రనామాన్ని 25 మంది మీరు పిల్లలందరూ చక్కగా ఒక టీం ఏర్పడితే కనీసం 25 మంది ఉండాలి. ఆ యొక్క విశ్వ సహస్రనామం ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మీకు సార్ వాళ్ళు నేర్పించి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు, ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు, ప్లస్ ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది మీకు ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ఏ క్లాస్ వాళ్ళైనా ఎల్కేజీ నుంచి మాట్లాడితే నర్సరీ నుంచి 10th వరకు ఎవ్వరు నేర్చుకున్నా తప్పులేదు. అంటే ఎల్కేజీ వాళ్ళు నర్సరీ వాళ్ళు అంటారు ఏంటంటారు, ఏం తక్కువేం కాదు. నర్సరీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు మీరు 10th క్లాస్ వాళ్ళు చెప్పలేని కొన్ని ఇంగ్లీష్ వర్బ్స్, వాటి ఫార్మ్స్ అవి చెప్పగలుగుతున్నారు. ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎవరితో ఒకరి సొత్తు కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన మీరు కానీ చేస్తే ఆదివారం మీరు ఎలాగో సెలవు, ఆదివారం సెలవు కాబట్టి ఒక్క పూట కేటాయించుకుంటే 2 గంటలు చాలు. ఆదివారం ఉదయం 9 to 11 ఇప్పుడు కూర్చుంటున్నాం. ఒకవేళ కాకపోతే సాయంత్రానికి మారిస్తే 5 to 7 కానీ అట్లా ఉంటుంది. మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. ఉదయం పూటైనా మధ్యాహ్నం సాయంత్రం పూటైనా మీరు చక్కగా వినియోగించుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఆలోచన మళ్ళా ఆ జేఈ శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడు కూడా దాని గురించి మీకు పరిచయం చేస్తారు. సార్ కూడా కొన్ని శ్లోకాలు వారు కూడా వినిపించడం లేదా మీరు పలకగలిగితే పలికించడం జరుగుతుంది. అలా మనం ఆ యొక్క విష్ణు సహస్రనామం ఇందాక సార్ చెప్పారు, దానివల్ల ఉపయోగాలు ఏమిటి? మీ చదువుల్లో మీరు చక్కగా ఉచ్చారణ చేయగలుగుతారు. ఏదైనా చక్కగా ఉచ్చారణ చేయగలిగితే మీకు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మీ జీవితంలో కలుగుతాయి. కాబట్టి చక్కగా ఉచ్చారణ చేయడానికి విష్ణు సహస్రనామం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెప్పవమ్మ సాంబశివుడికి నువ్వైనా చెప్పవమ్మ
సాంబ శివునికి నువ్వే కనుమెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నువ్వే కనుమెప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివుడికి నువ్వే కనుమెప్పవమ్మ సాంబ శివుడికి ఈ భూమి రేగలేదే సాంబ శివుడికి ఈ భూమి రేగలేదే సాంబ శివుడికి ఈ నమోగలేదే సాంబ శివుడికి ఈ భూతి రేఖలని మొసటి గీతలు ఈ భూతి రేఖలని మొసటి గీతలు ఈ నమడు కనాలములే నీ వేదములు అమ్మ పోయినా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనుమెప్పవమ్మ సాంబ శివునికి బుసగొట్టే పాములేందే సాంబ శివునికి బుసగొట్టే పాములేందే సాంబ శివునికి అత్తలు కట్టిన జగల సాంబ శివునికి బుసగొట్టే పాములేన నీ కోరికలు బుసగొట్టే పాములేన నీ కోరికలు అత్తలు కట్టిన జగలే పాదకంబులు అమ్మ నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనుమెప్పవమ్మ సాంబ శివునికి కంటి నింద మండలేందే సాంబ శివునికి కంటి నింద మండలేందే సాంబ శివునికి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తాం కానీ మేము అన్ని సబ్జెక్టులు చెప్పిస్తున్నాం మా ప్రశాంత్ స్కూల్ డైరెక్టర్ గారు వెంకటేశ్వర సార్ మీరు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే రకరకాల విషయాలు మీరు లౌకిక విషయాలు ప్లస్ ఆధ్యాత్మిక విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సామాన్యమైన విషయాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పుడు మీకు లభించే జ్ఞానము లభించదు. ఎందుకంటే మీరు తర్వాత నేర్చుకోవాలని నేర్చుకోలేదు, కేవలం ఈ ధ్యానం గురించి మీరు విన్నారు. ఇది కూడా లభ్యం కాదు, ఎక్కడో ఇన్స్టిట్యూట్ తెలుసుకొని పోవాలి. మరి మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే మరి దాన్ని మనం బాగా నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి, పాటించాలి. మనం ఈ ఆధ్యాత్మికంగా లౌకిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. అయితే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ పాటించాల్సినవి ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే సివిక్ సెన్స్ అంట. ఈ సివిక్ సెన్స్ మనము చదువుతున్నాడు పిల్లలు, ఏదో ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, అంతేగాని బాగా చదువుకున్న కూడా ఈ పద్ధతులు పాటించాలి. మళ్ళీ మనం చదివేదేమో సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, మెడిసిన్, కానీ సివిక్ సెన్స్ ముందు ఆ పద్ధతులు నేర్చుకోవాలి. తర్వాత
ఇప్పుడు ఒక ఆమె ఏం చేస్తుందంటే నేను ఎక్కడికి వెళ్ళాను శ్రీచైతన్య స్కూల్, ఆమె టీచర్. ఏం సార్ మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అని ఈ వేలు ముగ్గురు పెట్టిందని పెట్టి తిప్పి, ఏ సార్ మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? వద్దులేమండి మంచిగా వద్దు, ఏమొద్దు, సివిక్స్ అని చెప్పేదానికే నేను ఏంటంటే ఇది చెప్తున్నాను అనుకున్నారు. ఖచ్చితంగా ఇదే చెప్పాలి సార్. ఇప్పుడు సివిక్ సెన్స్ అంటే ఆ జ్ఞానం లేదు. మనం ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఒక ఆమె ప్రిన్సిపల్ భాష ఆమె మాట్లాడేటప్పుడు ఈవెన్ ఏ సార్ బాగున్నారా పిల్లలన్నా, సివిక్ సెన్స్ లేదు. క్లియర్ పెట్టుకోవాలి అసలు, పెట్టుకుంటే ఈ వేదిక ఏమీ లేవు. మళ్ళా మంచినీళ్ళు ఏదో పుస్తకము ఏదో ఇచ్చేటప్పుడు అది కావడం, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఒక ఎంఆర్ఓ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చింది, నేను వెళ్ళాను. రివ్యూ జరుగుతుంది, అంటే రివ్యూ అంటే సమీక్ష. మీకు మన కాన్స్టిట్యూన్సీలో ఏమేమి వర్క్స్ చేశారు, తర్వాత ఆ ఎంఆర్ఓ గారి వాళ్ళకి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన అడుగుతున్నారు. ఆమె పేజీని తిప్పుతుంది. ఈ పేజీని తిప్పుతుంటే ఇవి 2-3 కలుసుకొని ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఇట్లని ఇట్లా ఆమె అన్నారు. అర్థమైనా అంటే విజ్ఞానం చదువుతున్నా బాగానే జ్ఞానం వస్తుంది. ఎందుకు మనం కేవలం సంపాదించుకోవడానికి పక్క మనిషికి కూడా సహాయం చేసేది అలా ఉంది మన పరిస్థితి. తర్వాత మేము అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం అంటే స్వచ్ఛ భారత్ అవన్నీ విషయాలు స్కూల్లో అన్నింటిలో చెప్తారు. కానీ వాళ్ళు బయట నివసించేవాళ్ళు కొబ్బరి బాటలు తాగుతారు. ఇప్పుడు దాన్ని డస్ట్బిన్లో వేసుకొని కింద పెద్ద డ్రమ్ ఉంటుంది, అక్కడ నుంచి వెయ్యాలి. డస్ట్బిన్లో వేసుకోవాలి. ఎక్కడానికి కాగితం ఉన్నాయి లేదు, మన ఇంటిని కూడా అలాగే ఉంచుకోవాలి కదా. వీళ్ళు